ఒకప్పుడు తనదైన నటనతో బాక్సాఫీస్ను షేక్ చేసిన సూర్య గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇలాంటి సమయంలో సూర్య కంబ్యాక్ ఇస్తే ఏ రేంజ్లో ఉంటుందో కరుపు సినిమాతో నిరూపించారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా ఈ చిత్రం నిలిచింది. సూర్య 45వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కరుపు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 305 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి సూర్యకు ఒక తిరుగులేని గిఫ్ట్ ఇచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సూర్య అభిమానుల్లో ఈ సినిమా సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. కేవలం తమిళనాట మాత్రమే కాకుండా తెలుగులోనూ ఈ చిత్రం మంచి ఆదరణ పొందడం సూర్య స్టార్డమ్కు నిదర్శనం. సూర్య భవిష్యత్తు చిత్రాల జాబితా చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వక మానదు. ఒకదానికొకటి పూర్తి భిన్నమైన కథలతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటేందుకు సూర్య గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. సూర్య తన 46వ చిత్రాన్ని టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ అనే ఆసక్తికరమైన టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల కాబోతోంది. టాలీవుడ్ మార్కెట్పై సూర్య ఎంత ఫోకస్ పెట్టారో ఈ సినిమా ద్వారా అర్థమవుతోంది. మలయాళంలో బ్లాక్ బాస్టర్స్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య తన 47వ సినిమా చేయబోతున్నారు. వీటితో పాటు విభిన్న చిత్రాల దర్శకుడు పా రంజిత్, అలాగే జై భీమ్ లాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో కూడా సూర్య తదుపరి చిత్రాలు రాబోతున్నాయి. సూర్య వరుస చిత్రాలతో దూసుకుపోతున్న తరుణంలో ఆయన 50వ చిత్రం గురించి ఒక క్రేజీ న్యూస్ ఫిల్మ్నగర్లో గట్టిగా చక్కర్లు కొడుతోంది. ఈ ప్రతిష్టాత్మక ల్యాండ్ మార్క్ మూవీని టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్నారని టాకు వినిపిస్తోంది. టాలీవుడ్లో దిగ్గజ దర్శకుడు రాజమౌళి తర్వాత అత్యంత సాలిడ్ సక్సెస్ రేషియో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి. హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్స్తో అలాగే పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఆయన దిట్ట. ఇప్పటికే అనిల్ రావిపూడి సూర్యకు ఒక అద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్ కథను వినిపించారని, సూర్య కూడా ఈ ప్రాజెక్టు పట్ల చాలా సానుకూలంగా ఉన్నారని సమాచారం. ఒకవేళ కాంబినేషన్ సెట్ అయితే సూర్యను ఒక సరికొత్త యాంగిల్లో పక్కా మాస్ అవతార్లో చూడడం ఖాయం. ప్రస్తుతం అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ లీడ్ రోల్స్లో ఆయన ఒక భారీ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత అలాగే సూర్య తన ప్రస్తుత ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్న తర్వాతే వీరి కలయికలో సినిమా ప్రారంభమవుతుంది. అంటే ఈ ప్రతిష్టాత్మక 50వ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడానికి కనీసం మరో 2-3 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. ఏదేమైనా ఒకప్పుడు కమర్షియల్ హిట్ కోసం తీవ్రంగా శ్రమించిన సూర్య ఇప్పుడు ఏకకాలంలో 5-6 భారీ ప్రాజెక్టులతో అగ్రదర్శకులతో సినిమాలు లైనప్ చేయడం ఆయన స్టార్డమ్ను మరింత పెంచుతోంది.